ఇప్పుడు ఏకి నాకు కొంచెం తిక్కుంది, దానివల్ల ఎక్కుంది, ఇలాంటి ఇంకో 10 లైన్ 1 లైన్లు ఇవ్వంటే ఇస్తుంది. బట్ నాకు కొంచెం తిక్కుంది, ఆ ప్రాంప్ట్ ఫస్ట్ రాయాల్సింది మనిషే. నేను దాన్ని బిలీవ్ చేస్తాను. నేను హెచ్చే వాడతాను. తర్వాత కలెక్షన్స్ బాగున్నాయి అంటే ఐఎమ్ సో హ్యాపీ. అంటే ఒక ఒక నేషనల్ మాన్స్టర్ ఫ్రాంచైజీ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడో నేను ఏదైతే ఒక పేట్రియటిజం ఏదైతే ఇక్కడ నేను ఉస్తాద్లో టచ్ చేశానో దాన్ని అతను ఫుల్ పెంచుకి తీసాడు. నా భావాలతో నాకు నచ్చే సినిమా నాకంటే బెటర్గా ఆడుతుంది అన్నప్పుడు వచ్చిన ఆనందం అప్పుడు వచ్చింది. ఇంకొక విషయం చెప్పాలి, చాలా మంది కింద కామెంట్లు పెడతారు, ముందు మీ అమ్మా నాన్నని చూసుకోండి, తర్వాత పవన్ కళ్యాణ్ గారిని చూసుకోండి అంటారు. మా అమ్మా నాన్నే వాళ్ళని పూజిస్తున్నారు, వాళ్ళనే పూజించమని చెప్తున్నారు. మా అమ్మా నాన్న అడుగుజాడల్లోనే మేము నడుస్తున్నాము. మా అమ్మా నాన్న చెప్తేనే మేము పవన్ కళ్యాణ్ గారికి భక్తులం అయ్యాము. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు బయటకు వచ్చి కాలర్ ఎగరేస్తాం. పవన్ కళ్యాణ్ అంటే ర్యాంప్, డిప్యూటీ సీఎం కాదు, సీఎం పవర్ స్టార్. సినిమా మాత్రం సూపర్ అయితే, బ్లాక్ బస్టర్. బజవాడ గడ్డ కళ్యాణ్ బాబు అడ్డ అంటే నా అమ్మాయిని సైనిక్స్ అంటారని నేను విన్నాను. యాక్చువల్ నేను విన్నాను, నాకు తెలీదు. ఎవరో అలా హరీష్ శంకర్ నాకు చెప్పాడు, చూపించాడు, ట్విట్టర్ అని ఎలా ఉంటుంది సైనిక్ అంటే. నా అభిమానులు ఎరుపడంలో చాలా మొదటి స్థానంలో ఉంటారు. బేసిక్ గా నా అభిమానులు అంటే అంటే మీకు తెలిసిందే, ఎందుకంటే అలాంటి ఎరుపుని నేను భరించలేకపోతున్నాను. కాకపోతే అలాంటి ఎరుపు నాకు సినిమాది అంటుంటే అలాంటి ఎరుపుకి ఒక ఎరుపు సినిమా మాత్రమే నేను ఇవ్వగలను. ఎందుకంటే వాళ్ళు ఎరుపు బహుశా ఇంతకు మించి నేను చెప్పలేను. ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఇక్కడికి వచ్చిన అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ థ్యాంక్స్. అండ్ మన ధర్మేంద్ర అన్నకి, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎంతో పర్సనల్ గా మోటివ్ చేసిన మా అర్జున్ భాయ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ కంగ్రాచులేషన్స్ బాయ్. సో మీరందరూ 15 సంవత్సరాల నుంచి, అంటే ప్రతి ఒక్క టీంలో ప్రతి ఒక్క మెంబర్ 15 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి నేను కష్టపడ్డా అది అని చెప్పి చాలా మంది చెప్పారు. సో మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కష్టానికి నేను యాక్సెప్ట్ చెప్తున్నా. బట్ అదే కష్టం అనేది ఒక చిన్న తప్పుతో కూడా పోవచ్చు. ఈ కమిటీ వచ్చినాక, ఈ మన లీడర్షిప్స్ వచ్చినాక ఆ ఒక్క చిన్న తప్పుతో మీరు 15 సంవత్సరాలు చేసిన ఒక మంచిని కూడా ఆ ఒక్క చిన్న తప్పు కప్పిపెట్టచ్చు. సో కాబట్టి నా దగ్గర నుంచి మీ అందరికి పర్సనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఆ ఒక్క తప్పు జరగకుండా చూసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఆ ఒక్క తప్పు జరగకపోతే ఈ రోజు ఉన్న పొజిషన్స్ రేపు ఇంకో పెద్ద పొజిషన్ కూడా కావచ్చు. సో కాబట్టి అలా జరగకుండా మీరు 15 సంవత్సరాల నుంచి కష్టపడే కష్టాన్ని దాన్ని ఇంకా రెట్టింపు చేసుకుని 10 మందికి ఆదర్శంగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నా. సో వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్ యూ ఆల్. నా ఫ్యాన్స్ నుంచి నేను నేర్చుకున్నానని చాలా ఈవెంట్లో చెప్పాను. అలాగే ఈ కమిటీ అయిన తర్వాత మా ఫ్యాన్స్ తరపు నుంచి మేమందరం దేశంలోనే గర్వించదగ్గ ఫ్యాన్స్ అనే రేంజ్ లో ఏ అనే ఫ్యాన్స్ అనుకునే ప్రతి ఒక్కరు మాట గుండెల నుంచి మాట ఇది. ప్రతి ఒక్క నా టీమ్ 2 years లో వాళ్ళు నా ప్లేస్ లో వచ్చి వాళ్ళు ఒక్కొక్కరు ఒక 30 members టీమ్ గా ఫామ్ అవ్వాలి. అల్లు అర్జున్ గురించి ఏ యాక్టివిటీ చేసినా సో జనాల్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. సో క్రమశిక్షణలో కావచ్చు, సమాజ సేవలో కావచ్చు, ప్రతి దాంట్లో ముందు అంజలో ఉండాలని. అండ్ లైఫ్లో ముగ్గురిని మాత్రం మర్చిపోకండి. మిమ్మల్ని మీరు కష్టంలో ఉన్నప్పుడు నీ పక్కన నేనుంటా అని ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకండి. నిన్ను కష్టంలో ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళని మర్చిపోకండి.
అండ్ నిన్ను కష్టంలో పెట్టినోడు వాణ్ణి మర్చిపోకండి, గుర్తు పెట్టుకోండి. ఈ వీడియోతో నేను ఒక నెక్స్ట్ లెవెల్ ట్రోల్ అవుతా. ఎస్, ఏంటి అంటే నేను లాస్ట్ ఒక వీడియో పెట్టినా, నేను విరాట్ కోహ్లీ నాకు ఇక్కడ లవ్ బైట్ ఇచ్చిందని చెప్పేసి, కానీ మీరు ఎవ్వరు నమ్మలేదు కదా. ఇప్పుడు ఒక ప్రూఫ్ చూపిస్తున్నా. నేను విరాట్ కోహ్లీ బేబీని క్యారీ చేస్తున్నా. కనిపించిందా మీ అందరికి? ఇది అయితే ఏం ఫేక్ ఉండదు కదా, ఇక్కడైతే వ్యాక్స్ అది ఇది ఏం పెట్టుకోరు కదా. ఎస్, అండ్ ఇంకొకటి ఏంటి అంటే త్వరలో అన్ని వీడియోస్ నేను విరాట్ కోహ్లీ పైన ఏవేవైతే పెడుతున్నానో ప్రతి ఒక్కటి మీరు చూడాలి. అండ్ ఇంకొకటి SRH అండ్ RCB మ్యాచ్ ఉంది కదా గైస్, 110% SRH అయితే ఓడిపోతుంది. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే అక్కడ RCB ఉంది. సో RCB ఫస్ట్ మ్యాచ్ అన్నప్పుడు ఏ రోజు కూడా ఫస్ట్ మ్యాచ్ RCB ఓడిపోయినట్టు చరిత్రలోనే లేదు. సో 110% RCB విన్ అవుతుంది. అక్కడైతే నో డౌట్. వీళ్ళు 300 కొట్టినా కూడా RCB వాళ్ళు దానికి మించే కొడతారు. అండ్ ఇంకొకటి ఏంది, SRH వాళ్ళు కూడా ఉత్సాహం పోసుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ కోసం అయినా వీళ్ళు తల దించి ఆడతారు. ఉన్నది చెప్పాలి కాబట్టి ఉన్నది చెప్తున్నా. అండ్ IPL టికెట్స్ కోసం అయితే బేసిక్గా నన్ను చాలా అడుగుతున్నారు కాబట్టి నా బయోలో లింక్ ఉంది, డిస్ట్రిక్ట్ అప్డేట్స్. ఓకే, అక్కడ ఏ మ్యాచ్లో టికెట్స్ దొరుకుతున్నాయి అని చెప్పేసి నేను క్లియర్ అండ్ కరెక్ట్గా స్టోరీస్లో మెన్షన్ చేస్తున్నా. అండ్ లింక్ కూడా బయోలో ఉంది. అండ్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ది కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో అస్సలు లేట్ చేయదు. అండ్ ఈ ఇయర్ ఫస్ట్ మ్యాచ్ మనమే కొడుతున్నాం, RCB. రామానాయుడు గారు నాకు దైవ సమానం అని చెప్పాను, బాగా ఇష్టం అని చెప్పాను. ఇంకెప్పుడు ఇక్కడికి పిలవకండి, ఎందుకంటే పెత్తనం సురేష్ బాబు గారిది కాబట్టి. రామానాయుడు గారి కంటే పెద్దవారు కనుక సురేష్ బాబు గారు. నేను ఇందులో పాల్గొనడానికి ఈ వేదిక మీద అనర్హుండి, ఎందుకంటే కనీసం సభా మర్యాద ఒక మాజీ మంత్రిని, ఒక స్టార్ని ఆయన చేస్తే కాలేదు, సినిమా ఇండస్ట్రీ చేసింది. కానీ నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డీజిల్ కూడా అయిపోయింది. ఇప్పుడు లైన్ లో నిలబడి డీజిల్ అయిపోయింది. శేఖర్ బండ అయిపోయింది. మరి ఇప్పుడు బండి ఒకవేళ అయిపోతుంది, తోయాల మీలాంటి వాళ్ళు వచ్చి తోయాలి. లంజాల క్రికెట్ రాదు, నా వటకాయ రాదు. పొద్దున్నే బ్యాట్ బాల్ వేసుకుని గ్రౌండ్ కి వచ్చారు. ఒకడికి రన్ తెస్తారు అట్లా, ఒకటికి బాల్ వేస్తారు అట్లా. నా తప్పిలో పోయినా ఏందో IPL చూసి వీళ్ళు IPL ప్లేయర్లు అనుకుంటారు, వీళ్ళ అమ్మాయిలు పిల్లకొత్తలేగా. ఇవాళ మేము PVR నెక్స్ట్ గెలేరియాలో తెలుగు వర్షన్ దురంధర్ మూవీ బుక్ చేసుకున్నాం. కానీ బుక్ మై షోలో దురంధర్ మూవీ తెలుగు వర్షన్ టికెట్స్ రిలీజ్ చేశారు. డిఫరెంట్ ఇష్యూ ఏంటంటే సేమ్ టికెట్స్ ని హిందీ వర్షన్ కూడా అమ్మేశారు అనమాట. సో ఇంకా థియేటర్కి వెళ్ళిన తర్వాత ఫుల్ రచ్చ. తెలుగు షో క్యాన్సిల్ అయిందని చెప్తారు, బట్ ఆడియన్స్ ఎవరు నాట్ రెడీ టు యాక్సెప్ట్ టు టేక్ రిఫండ్ అన్నమాట. సో ఇంకా అక్కడ గోల చేశారు. ఒకటే టికెట్ హిందీ వర్షన్ కి తెలుగు వర్షన్ కి ఇద్దరికి సేల్ చేశారు. మంచి ఫన్ అన్నమాట. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాము. అలా వచ్చావా? సరే, అయితే నీ తరఫున నేను ఇవ్వను అప్డేట్ ఇచ్చేసాను. ఓకేనా? మీకు తెలుసో తెలీదో, ఈ సినిమాకి సుదీప్ చటర్జీ కెమెరామెన్. సుదీప్ చటర్జీ అంటే వరుసగా సంజయ్ లీలా బన్సాలి సినిమాలు చేసిన చాలా పెద్ద కెమెరామెన్. ఆ కెమెరామెన్ తో నేను ఒక యాడ్ ఫిల్మ్ చేశా. సంజయ్ లీలా బన్సాలి కెమెరామెన్ ని తీసుకొచ్చి హైదరాబాద్ లో కట్టి పడేసాడు హను. సో దీన్ని బట్టి మీరు ఊహించుకోండి మైత్రి ప్రొడక్షన్ వాల్యూస్. హను నేను ఎందుకు తెలుగు బన్సాలి కంటే ఎక్కువ అవబోతున్నాను అంటున్నానంటే, ఇంకా బన్సాలి గారి సినిమాలో కొంచెం యాక్షన్ తక్కువ ఉంటుంది కానీ ఫౌజీలో మీరు ఊహించిన యాక్షన్ ఉంటుంది. ఇంతకంటే అడగండి ప్లీజ్. కనీసం మామ అను. డెఫినెట్ గా కదన్నా, వద్దులే అను. నీకు తెలియదు నేనేం తీయట్లేదు. అవును, నువ్వు చెప్పేది అబద్ధం ఎలా అవుతుంది? నీకు తెలియకుండా నాకు తెలిసింది చెప్పేంత లేదన్నా. నాకు తెలిసింది నీకు తెలియకుండా ఉండదు. నువ్వు చెప్పేది అబద్ధం ఎలా అవుతుంది అప్పుడు? కానీ నీకు తెలియకుండా నాకు తెలిసింది నేను చెప్పలేను అంటున్నా.
ఇది కదా రైటింగ్. థ్యాంక్ యూ హను, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అన్న కమింగ్. లవ్ యూ. సీరియస్లీ నేను ఎంత ఎంజాయ్ చేశానంటే చాలా సేపటి నుంచి వస్తున్నా అక్కడి నుంచి. నిన్న అమూల్య మొత్తం నేను చూశారు వీళ్ళంతా వెళ్ళి, మా అత్తయ్య వీళ్ళంతా 8 మంది మా అమ్మతో సహా అందరికీ విపరీతంగా నచ్చింది సినిమా. ఎందుకంటే వాళ్ళందరూ నీ ఫ్యాన్స్ బేసిక్ గా. నీ రైటింగ్ అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ హను. నాతో సహా. బట్ అది ఒక ఎక్సైటింగ్ మూమెంట్. అండ్ నాకు ఎంత ఆనందంగా ఉందంటే బా బీభత్సమైన ఆనందంగా ఉందన్న. థ్యాంక్ యూ హను. ఇందాకని చాలాసేపు విన్నాను నేను ఊరిలో లిజనర్ లాగా, నాకు తెలియదు మరి ఎందుకు వచ్చారు కానీ నాకు అసలు మెత్తని మట్టిలో మొలిచిన మొక్కవి కాదోయ్ నువ్వు, ఏందన్నా బద్దలు కొట్టిన మొండి మొక్కవే నువ్వు. అదే అసలు ఏమన్నా లైనా. థ్యాంక్ యూ హను, థ్యాంక్ యూ హను. నాకు ఎంత అంటే ఇందాక నుంచి డైలాగ్స్, లిరిక్స్, సాంగ్స్ అన్ని మాడుతున్నారు. బట్ నువ్వు ఇప్పుడు ఇందాక నువ్వు మెన్షన్ చేసావు షాక్ గురించి, నాకు ఎంత ఇష్టమో అది. అవును, చాలాసార్లు చెప్పావు షాక్. నాకు చాలా ఇష్టం. అండ్ నీ రైటింగ్, నీ డైలాగ్ రైటింగ్ అంటే నాకు చాలా ఇష్టం ఫస్ట్. అండ్ ఇవన్నీ పక్కన పెడితే అసలు వీళ్ళందరి కాన్వర్సేషన్స్ ఏంటో నాకు ఎంత ఆనందం వేసిందంటే బావనా. ఇప్పుడు నువ్వు బాగా బిజీగా ఉన్నావు, షూటింగ్ చేస్తున్నావు అని తెలుసు. రేపు సండే, రేపు షూటింగ్ ఉందా? ఫస్ట్ క్వశ్చన్. రేపు లేదు, రేపు చూస్తున్నా సినిమా, రేపు పొద్దునే. నువ్వు సినిమా చూడగానే నువ్వు ఫోన్లు, వాట్సాప్లు కాకుండా ఐ వాంట్ టు సీ యూ. నువ్వు నా ఆఫీస్కి వస్తావా, నేను నీ ఆఫీస్కి వస్తున్నా? నేనే వస్తా. నువ్వు చెప్పినా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నేను చెప్పినా సరే. నేను చెప్పడం ఏంటన్నా, నేను 2 రోజులు అయింది ఇంకా సినిమా రిలీజ్, నేను చూడకపోవడం అంటే నాకు చాలా సిగ్గుగా ఉంది. లేదు, నాకు మటు గర్వంగా ఉంది. నువ్వు ఒక పాన్ ఇండియా లెవెల్ ప్రభాస్ గారితో అంత పెద్ద సినిమా చేస్తున్నావు. సో ప్రౌడ్ ఆఫ్ యూ. నాట్ హ్యాపీ. నాకు తెలుసు కదా, నువ్వు చాలా సార్లు నాకు చెప్పావు పర్సనల్ గా, యూఆర్ మై వెల్ విషర్ అంటారు కదా. అది అన్డౌటెడ్లీ అసలు అది వి నో వాట్ వి స్పోక్, వాట్ వి ఎక్స్చేంజ్ ఈచ్ అదర్. అను ఏ హీరోతో షూటింగ్ చేసినా ఎప్పుడు ఒక యాంగిల్ ఉంటది. పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుందా, చూస్తున్నారా లేదా, లేకపోతే ప్యాకప్ అయిన తర్వాత యాక్చువల్ గా షూటింగ్ అవగానే నేను కారుకి పడుకుంటా యాక్చువల్ ఫోన్ ఆఫ్ చేసి. మనోడే ఓపిక చూడండి, ఫోన్ ఆన్ చేయడం ఏంటి, స్పేసెస్ ఏంటి, మళ్ళీ వచ్చి 2 మాటలు మాట్లాడడం ఏంటి. హలో, నేను ఇందాక చాలాసేపు నుంచి విన్నాను, అందరి మాటలు విన్నా. నాకు ఎంత ఆనందంగా ఉందంటే ఇది ఆ టైంలో ఏంటంటే మన పక్కన ఎవరన్నా అట్లా మాట్లాడితే మనకు నచ్చుతుంది, మనం ఫ్యాన్స్ కాబట్టి. జనరల్ గా అది వినడం కూడా ఒక అదృష్టం కదా. స్పేస్ లో లేము మనం, ఆ స్పేస్ క్రియేట్ అయింది ఇప్పుడు లక్కీగా. మనం జనరల్ గా ఇరానీ కేబుల్లో ఆ స్పేస్ లేదు. ఇప్పుడు నేను అన్ని విన్నా. అసలు ఇంత హ్యాపీగా ఉందంటే ఆ పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, అది అసలు ఫ్యాన్ మూమెంట్ కదా అది. ఆహా హను, ఇది కదా డే. ఎవరు ఏమనుకుంటున్నారు కాదు, అసలు మన గురించి మనం ఏమనుకుంటున్నాము, ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని కాదు, అసలు మన మీద మనకి ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకే కదా కంపల్సరీలో డైలాగ్ రాశాను, పోటీ నాకు నేనే పోటీ. గూస్ బంప్స్ వచ్చాయన్న థియేటర్ లో. గని ఈ దేశం ఎంతమంది దాడి చేసినా, ఎంతమంది మనల్ని విడగొట్టాలన్నా, ఎంతమంది మన మీద యుద్ధాలకు వచ్చినా ఈ దేశం ఇంకా పటిష్టంగా ఉందంటే నిజంగా నీలాంటి అభిమానులు అండ్ మనందరం ఇలా కలిసిపోయి ఉండడమే. అండ్ బై ద వే, ఈద్ ముబారక్ గనీ భాయ్, మై హోల్ హార్టెడ్ రంజాన్ విషెస్ టు యూ. నీకే కాదు, నా తోటి ముస్లిం సోదరులందరికీ రంజాన్ ముబారక్. ఇప్పుడే మా మోడల్ కోఆర్డినేటర్ బాబీ షీర్ కుర్మా పంపించాడు. మహా నైవేద్యంలా తిన, ఎంత బాగుందా బాబు. అసలు డ్రై ఫ్రూట్స్ వేసేసి షీర్ కుర్మా చేయడంలో అసలు మిమ్మల్ని కొట్టేవాళ్ళు లేరు, అంత బాగా చేశాడు. చిన్నగా అట్టా చేరి పవన్ కళ్యాణ్ భార్యను కూడా చంపేస్తారు. పవన్ కళ్యాణ్ భార్య వచ్చేసి హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేస్తారు. ఆడికి వచ్చిన డాక్టర్ ని పిలుస్తా ఉన్నాడు. యా నుంచి వస్తుంది వాళ్ళ భార్య డాక్టర్, వాళ్ళ భార్యనే కాల్చిపోయింది. బర్రెతొడులు నిల్చేంటి పరిడలి, బర్రెతొడులు నేనుంటాను కానీ నువ్వు ఎందుకెళ్ళి డలింగ్, పాలు పిసకడానికి పాడపడ్డలింగ్, ఒక డాన్స్ డలింగ్, ఈ మట్టు విక్రమాదిత్య చెప్పడం చెప్పడలింగ్, ఇంగమట్టలింగ్. తప్పు చేస్తున్నట్టు నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు. అన్న పిఠాపురం వెళ్ళిన మొత్తం ఎక్కడైనా కోపలు ఉంటారన్న, ఈస్ట్ వెస్ట్ మొత్తం కోపలే. ఆయన మన ఎన్టీఆర్ డామినేట్ చేస్తారు. అలాగే గొల్లలతో ఎక్కువ బీసీ క్యాస్ట్ డామినేట్ చేస్తుంది ఎన్టీఆర్ ని.
చౌదరి పొక్కని ఇక్కడ ట్విట్టర్లో రుద్ది తెంగారు. నా ఒప్పుకున్న తారక్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ మన పిఎఫ్ఐ. అంటే వాడికి ఇవ్వాలి, కంటెంట్ ఇవ్వాలా. అంటే వాడికి మంచి బడ్జెట్ ఇచ్చి కంటెంట్ ఇచ్చి మంచి డైరెక్టర్ ఉంటే వాడు పుల్ చేసినట్టు ఎవడు పుల్ చేయడు. డ్రాగన్ ఎవ్రీథింగ్ తారక్ పైనే. వాడు ఎలా పుల్ చేస్తాడు, ఆ కంటెంట్ ఎలా ఉంటది, ఎంత కొత్తగా చూపిస్తాడు అనేది ఇంకా ప్రొడ్యూసర్ అన్నట్టు సైజ్ అని మీరు ఒక్కసారి కనుక టీజర్ లో కంటెంట్ బయటకు వస్తే మీరు సింపుల్ తక్కువ యావరేజ్ స్టాక్ వచ్చిన 1000 crore పడుతుంది. కానీ నాకు ఒకటి ఏంటంటే పాపం తారక్ ఎంత ఎఫర్ట్ పెట్టినా కానీ పాపం ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కొంతమంది తిరిగారు అనమాట. ఏదో కొంతమంది వరకు నాకు తెలిసి రాజమండ్రి కొంచెం చూస్తాడు. కానీ ప్రశాంత్ నీళ్ళు అందులో ఎక్స్పర్ట్ కాబట్టి ఒకవేళ స్క్రీన్ ప్రెజెన్స్ కనుక బయట అంటే మనోడు గట్టి స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చి ఎలివేషన్స్ ఇచ్చి రవి బస్సు గాడు కనుక బీజం గట్టిగా ఇస్తే గురు ఇంకా అసలు తోపు ఉంటది. మోస్ట్లీ మొత్తం ఇంకా తారక్ పైన ఇంకా వాడు ఎలా ఇస్తాడు, వాడికి ఎలా అవుట్పుట్ ఇస్తాడు అనేది ఇంకా డిపెండ్స్. మ్యూచువల్స్ ఉంటారు తారక్ కళ్యాణ్ మోస్ట్లీ అనమాట. మోస్ట్లీ షిఫ్ట్ కొట్టేస్తా అంటే షిఫ్ట్ కొట్టడం కాదు, నా తెలిసి ఇప్పుడు వరకు ఆర్ఆర్ గుంటూరులో ఆర్ఆర్ అనుకుంటా, మా గుంటూరులో హైయెస్ట్ ఈజీ క్రాస్ చేస్తుంది. అరే మీరేం మాట్లాడుతున్నారు కింద మనం కామెంట్ ఇవ్వచ్చు, మేము ఇవ్వం. ఎందుకు అక్కడ ఉంది కూడా కళ్యాణే, మళ్ళీ అనేది ఎవరిని, బాస్ ని. సో రీజన్స్ తెలియనప్పుడు నీడ్ టు బి సైలెంట్. ఆ స్టేట్మెంట్స్ వద్దు. ఎస్ అఫ్ కోర్స్ కళ్యాణ్ కి ఎడ్జ్ ఉండాలి, మేము కాదంటున్నాం కదా, మేమేం అనట్లేదు కదా. ఏం మాట్లాడుతున్నారు మీకు నచ్చినట్టు? లేదు అవి ఆ ఒక్క వీడియోకి ఎందుకు తగ్గినంటే 2011లో అంటే కళ్యాణ్ లోలో లేనప్పుడు లేరంటే ఫ్యామిలీ లేరంటే ఎవరు లేరు. 2011 మనకు 2012 మనకు గబ్బర్ సింగ్ ఆడియో లాంచ్ జరిగినప్పుడు అప్పుడు వచ్చింది ఎవరు? 2011లో పిఆర్పి పార్టీ విలీనం అయింది. మరి 2012లో అదే చిరంజీవి గారు వీళ్ళందరూ లేరా? సరే 2012కి ముందు వరకు కళ్యాణ్ ఏమైనా వర్స్ ఇండస్ట్రీ హిట్లు ఇచ్చాడా? మనకు లేదు కదా. మీ అందరూ తెలిసిందే కదా. నువ్వు డిఫరెంట్ టాపిక్ నేను షేర్ చేయగలను. ఏసింది మనోడే. ఒకసారి డిఎం చూడు. అవతలోళ్ళు డైరెక్ట్ గా ఫ్యామిలీని అన్నారు సతీష్ అన్న. అది మరీ ఓవర్ అయిపోయింది. దాని మీద మీరు రియాక్ట్ అయ్యలేదు అసలు. యాక్చువల్ గా చాలా మంది ఒక నిమిషం నేను మాట్లాడతాను ప్లీజ్. నేను వెళ్ళిపోతా. యాక్చువల్ గా నేను ఇందాక నుంచి గ్లిచ్ కాల్ వస్తే చాలా గ్లిచ్ వచ్చేసి వెళ్ళిపోతుంది మధ్యలో. నేను సీరియస్లీ ఐ డోంట్ ఫిట్ ఇన్ సచ్ డిస్కషన్స్. నేను కానీ ఇక్కడ తెలిసిన హ్యాండిల్స్, బాగా తెలిసిన హ్యాండిల్స్ ఇలా రియాక్ట్ అవుతుంటే బాధ అనిపించి ఏదో 2 మాటలు చెప్దాం అనుకుని వచ్చాను. ఒకటి సినిమా గురించి మాట్లాడితే, ఒకటి మన హీరోస్ గురించి మాట్లాడేసి వెళ్ళిపోతా. చిరంజీవి గారి కళ్యాణ్ పార్టీ గెలిచిన తర్వాత 100% స్ట్రైక్ అయిన తర్వాత ఆ విజయాన్ని తీసుకెళ్లి చిరంజీవి గారి కాళ్ళ మీద పెట్టాడు. అది ఆయనకున్న అన్నయ్య మీద ఉన్న రెస్పెక్ట్, ఆ లవ్. అలాగే చిరంజీవి గారు బాగా సెలబ్రేట్ చేసుకున్నాడు కళ్యాణ్ గారిని. గజమాల ఇలా వంగి నువ్వు సాధించావురా అన్నట్టుగా వేశాడు. రామ్ చరణ్ బాబాయ్ కోసం పిఠాపురం వెళ్ళి సపోర్ట్ ఇచ్చాడు. ఎంతమంది నలిపేసినా కూడా రామ్ చరణ్ స్ట్రాంగ్ గా నిలబడి ఏమి రియాక్ట్ అవ్వకుండా నిల్చున్నాడు బాబాయ్ పక్కన. ఇది అనుబంధం. ఈ అనుబంధాన్ని ఎవడో ఒకడు వచ్చి స్క్రూ చేస్తామంటే, మనం మిమ్మల్ని ట్రిగ్గర్ చేయడానికి చాలరా ఇలా స్క్రూ చేయడానికి అనుకుంటే మనం ఈజీగా వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాం. మనం టామ్ అండ్ జెర్రీ లాగా వాడు వచ్చి కెలకడం. టామ్ అండ్ జెర్రీ కాదు, 2 కోతులు ఒక పిల్లి స్టోరీ ఉంటది. వచ్చి కెలికేసి వెళ్ళిపోతుంటాడు, మనం కొట్టేసుకుంటున్నాం. అది కాదు చేయాల్సిందే. ఆడు బయోలో జగన్ ఫ్యాన్ పెట్టుకుని రామ్ చరణ్ అంటే ఓకే, రామ్ చరణ్ కి ఫ్యాన్ ఉండొచ్చు, కానీ వాడి ఇంటెన్షన్ ఏంటి? ఎవెన్చువలీ పవన్ కళ్యాణ్ తిడతాడు. ఎందుకంటే జగన్ ఫ్యాన్ అన్నాడు, పవన్ కళ్యాణ్ తిట్టాలి కదా, అందుకు అలా తిడుతూ ఉంటారు. కొంతమంది అలా చేస్తున్నప్పుడు బాధ అనిపిస్తుంది. మాకు బాధ అనిపించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎవరికి రియాక్ట్ అవ్వాలో అది తెలుసుకోండి దయచేసి. ఈ లాజిక్ చూసుకోండి. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి నుంచి మాట్లాడినా ఎప్పుడు కొడుకులాగే భావించి అదే ఫీల్ తో రెస్పాండ్ అవుతుంటాడు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా హీరో అన్న తండ్రిలాగా భావించే చిరంజీవి గారిని, అన్న కొడుకుని తమ్ముడిలా భావించే రామ్ చరణ్ ని ఎంత ప్రేమిస్తాడో మనకు తెలిసిందే. ఆ లవ్, ఆ బాండ్ ని ఎక్కువైపోయి ఆ దిష్టి తగులుతుంది. సో ఈ కుటుంబానికి అలా ఉంటది కాబట్టి ఈ దిష్టి కూడా అనుకుని మిగతా వాటికి రియాక్ట్ అవ్వకండి దయచేసి. ప్లీజ్ ఇగ్నోర్ సచ్ ఫైట్స్ ఆర్ వార్స్. ఈ సినిమా మీద కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఎవరైతే పర్సనల్ మాట్లాడాడో, అండ్ నేను కింద రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎవరున్నా కూడా
జెన్యున్ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు ఎప్పుడు బాబాయ్ రెస్పెక్ట్ చేయండి. మా స్పేసెస్ లో ఎప్పుడైనా వచ్చినా కూడా మేము అదే చెప్తాం. మేము ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు, అలాంటి వాటిని అవాయిడే చేస్తుంటాం. దయచేసి అర్థం చేసుకోండి. అండ్ లాస్ట్లీ సినిమా గురించి చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, సెకండ్ పాయింట్, సినిమా మాకు ఇక్కడ అనౌన్స్ చేశారు కానీ చెప్పేది ఏంటంటే ఇది టైం కాదన్న. ఇప్పుడు మన గొడవలు ఇప్పుడు ఆ ట్వీట్ వేసిన ఆయనతో మన గొడవ, మిగతా వాళ్ళతో మనకు ప్రాబ్లం లేదు. ఆ ట్వీట్ వేసిన ఆయన్ని ట్యాగ్ చేసో లేకపోతే ఆయనతో డిఎం లో మాట్లాడో ఏదో ఆయనతో గొడవలో అది సెటిల్ చేసుకోవాలి. నేను ఇప్పటికీ చెప్తున్నా, సందీప్ అన్న అండ్ కొంతమంది అన్న వాళ్ళ గురించి ఇంతసేపు ఒబికితో పెట్టాను, కానీ ఆ అన్న వాళ్ళు అనేవాళ్ళు ఎంత సెల్ఫెస్ గా వర్క్ చేస్తారో నాకు తెలుసు. ఆ పర్సన్స్ కాకుండా ఉండుంటే వీళ్ళని రోజుకి 100 కాల్ చేసి దెంగేవాడిని నేను. ఈ ముష్టోళ్ళని వీళ్ళది కొత్త వాళ్ళ స్టఫ్ ఉంటుంది, వీళ్ళ దెంగాలనుకుంటే. వీళ్ళకి నందమూరి ఫ్యాన్స్ అవసరం లేదు, మేమే దెంగేవాళ్ళం ఓపెన్ కి దెంగాలనుకుంటే. ఈ సిగ్గులేని వాళ్ళకి ఉండదు ఆ గ్రాటిట్యూడ్ లవడా అని చెప్పి వీళ్ళు మనకి చెప్తారు ఇక్కడ కథలు వచ్చి. అసలు అవసరం రా, మన సినిమా రిలీజ్ అవుతుందిరా, ఎన్ని రోజులు రా. ప్రతి ఒక్కడు ఒకడేమో వచ్చి వాడేదో పెద్ద 10,000 డొనేట్ చేస్తాడు, 10 మాటలు తిడతాడు. డాడీ ఫ్యాన్స్ కనపడకూడదు, బాబా ఫ్యాన్స్ కనపడకూడదు, రే యుద్ధ బయలుది మీకు. మరి ఫుల్ చేయండి రా. తిరువూరు, నూజివీడు, విశ్వనపేట, ఏంటి మైలవరం, ఇబ్రహీంపట్నం, ఇన్నున్నాయి కృష్ణా జిల్లాలో. ఒక్క షో ఫుల్ చేయండి రా ఓన్గా. నువ్వు ఫ్యాన్స్ కంటే ఎక్కువ థియేటర్లు నేను అరే నన్ను లాగి దెంగండి రా మీరు. కొత్త వాళ్ళు కొట్టండి, నన్ను కొత్త వాళ్ళు కొట్టండి, తిట్టండి, ఏమైనా చేయండి. ఫుల్ చేసి చూపించిన తర్వాత లేకపోతే మీకు ఉద్ద పగిలింది చేయండి. చేస్తారా షో ఓన్గా? కల్ట్ కుక్కలారా అంట. అసలు ఈజీఎఫ్ ఏంట్రా, ఎవడు పెట్టాడు ఇది? అదేమన్నా అండర్వేర్ బ్రాండా? పిచ్. కొత్త వాళ్ళు దెంగితే ట్యాగులు మార్చి దెంగి గ్లోబల్ స్టార్, లౌడా స్టార్ అయ్యని పెట్టుకుని ఈసీఎఫ్ లో లౌడా అని పెట్టుకొని మీరు షో దెంగుకుంటూ ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఏమన్నా చేసుకుంటారా? ఎర్ర ఇప్పుడు ఏదో పెద్దకి హైప్ ఉంది కాబట్టి మీరు లగ్గా వేసాలు వేస్తున్నారు. మరి ఆతులు బీకరా గేమ్ చేంజర్కి, ఆచార్యకి ఎరా. మరి అప్పుడేం మీగారు ముష్టినా? ఇక్కడ బెనిఫిట్స్ కూడా ఫుల్ కాలేదురా కృష్ణా జిల్లాలో. పిచ్చి. అప్పటికి మాకే తప్పదు, సిగ్గు లేకుండా మేమే వెళ్ళాము. వరల్డ్ వైడ్ రేపు తెలంగాణ. ఇప్పుడు లెట్స్ సే మహేష్ బాబుని చూసుకుందాం. ఫస్ట్ 2011 దూకుడు, ఓకే, టాప్ 3 ఉంటుంది. 12 బిజినెస్ మ్యాన్, అది కూడా ఉంటుంది అటు ఇటుగా. తర్వాత సీతమ్మగిట్ల సిరిమల చెట్టు 13 మిస్ దెంగిండి, టాప్ 5 కూడా ఉండదు. బ్రహ్మోత్సవం ఉండదు, మధ్యలో స్పైడర్ ఉండదు. తర్వాత ఇంకేమున్నాయి, ఆగడ ఉంటది. ఇంకేమున్నాయి మనోడి సినిమాలు, ఎగ్జాక్ట్లీ భరత్ నేను టాప్ 3 లో ఉండదు. జస్ట్ 8 ఫిలిమ్స్ లోనే 4 ఫిలిమ్స్ ఏమో టాప్ 3 మిస్ అయిపోయినాయి. మేమెందుకు కన్సిడర్ చేయాలి నేను స్టార్ లాగా? ఎన్టీఆర్, ఊసరవల్లి టాప్ ఆల్ టైమ్ డేవన్ రికార్డ్. నిజామ్, ప్రభాస్ ఆల్ టైమ్ డేవన్ రికార్డ్స్. బాహుబలి 1, బాహుబలి 2, సాహో. ఉత్తరాంధ్ర బాహుబలి 1, బాహుబలి 2. ఈస్ట్ బాహుబలి 1, బాహుబలి 2. వెస్ట్ బాహుబలి 1, బాహుబలి 2. గుంటూరు బాహుబలి 1, బాహుబలి 2. కృష్ణ బాహుబలి 1, బాహుబలి 2. నెల్లూరు బాహుబలి 1, బాహుబలి 2, సాహో. సీరియడ్ బాహుబలి 1, బాహుబలి 2. మొత్తం బాబానే. అది కాదురా, నీకు ఎట్రా వాళ్ళు స్టార్? ఇప్పుడు ఏం పాపం చేసి తగిలిరా మీరు? మాకు ఏం సావంటరా? ఇప్పుడు మిమ్మల్ని ఏ లెక్క స్టార్ లా కన్సిడర్ చేయాలి మేము? ఆ డేవన్ రికార్డులు ఉండవా? ఇటు అదేం సెలబ్రేషన్స్ జరగవా వేరే సెంటర్లలో? సీడెడ్ సాహో డేవన్ రికార్డ్ అంటాడు సామా. గుద్దలో బీర్ సీజన్ తోస్తా సామాకి నీకు ఇద్దరికి. ఏ ఊర్లో డేవన్ రికార్డు సాహో పూకు 60 సమితం దాటలేదు. కనీసం నాన్ బాబులు కూడా కాదు అది. విత్ హైలెస్ అంటారు, హైర్స్ కాదు, విత్ ఏ పూక్స్ కూడా ఏ దాటలేదు. ఆతులు 60 సమితం కూడా దాటలేదు. అసలు సీడెడ్ లో హైర్స్ ప్రభాస్ కి ఎందుకు పడతాయి? పెద్ద హీరోలకు పడతాయి, ఆ సులిగాడికి ఎందుకు పడతాయి? అయినా ఎన్టీఆర్ నీళ్ళైనా ఇంకేదైనా సరే, వారణాసి నైజాం దేవాన్ని
ఒక్క 1 CR మార్జిన్ తో కొట్టుమని నేను సగం గుండు గీకించుకొని నేను ట్విట్టర్ లో ఫోటో పెడతా. గుద్దలు అమ్మున్నాడు ఎవడైనా సరే చోటు చోటు ఈజీగా 10+ మార్జిన్ ఉంటది. ఏం చేసి చెప్తున్నా, మహేష్ బాబు నాడు టైర్ 2 కి ఎక్కువ, టైర్ 1 కి తక్కువ. ఆ సుల్లిగాడ్ ఫ్యాన్స్ ఇంకోసారి వచ్చి ఎన్టీఆర్ ని ఆన్లైన్ ట్రోల్ చేస్తే గుద్ద బగలు తింటారు, రేప్ చేస్తారు. లంజోట్లేరు నువ్వు పిచ్చి లంజోట్లేరు, మీరు తెరుపుకు లంజోట్లు వైసీపీ అనే పార్టీ లేకపోతే మీరు లంజోట్లేరు, మీకు కనీసం డేవన్ రికార్డు పిచ్చి లంజోట్లేరు, మీకు కొజ్జా లంజోట్లేరు. సంవత్సరం నుంచి చూస్తాను మీరు ఎందుకు ట్రోల్ చేయడం లంజోట్లేరు. వైసీపీ వాళ్ళు మీద చాలా మంది మ్యూజియల్స్ అని చెప్పేసి మీరు ట్రోల్ చేయడం లంజోట్లేరు. మీరైతే మీ బతుకుంది మీ కొజ్జా పూకులు అసలు కొజ్జా లంజోట్లేరు, మీ బతుకులు అసలు మీరు స్ట్రాంగ్ అని చెప్పిన నిజం ఒక డేవన్ ఇక్కడ పిచ్చి లంజోట్లేరు. మీరైతే మీ బతుకుంటారు కొజ్జా లంజోట్లేరు. మీరు మీ అంత కొజ్జాలనుకున్న జీవితం ఎరుపుకు నాకు వాటి నచ్చిన మీకు కొజ్జా వాడు కొజ్జా ఉన్నట్టుంటారు. వాడు మీరు వాడికి ఎట్ట ఫ్యాన్ మీ అమ్మ రేకుల గుద్దలు నసులు, రేకులు లంజోకలేరు, మీ మొహం నసుల్లి. వాడు ఒక కొజ్జా, మీరు ఒక కొజ్జా గుంటూరు కానీ సినిమాకి ఎంత కొట్టారు మీరు డేవన్ పిచ్చి లంజోకలేరు, మీ మొహం నా మడ్డ. మీరు ఒక పిచ్చి లంజోకులు, వాడు ఒక పిచ్చి లంజోడుకు, పిచ్చి లంజోకలేరు. ఇంకోసారి మీరు స్టార్ వెళ్తూ యానిమల్ చేస్తే మీ అమ్మలు దిగుతూ కొజ్జా లంజోకలేరు, మీ అమ్మ గాలి గుద్దలు నసుల్లి. నేను మన ఎందుకు డేకట్లే అంటే వైసీపీలో మాకు మ్యూచువల్ చురు వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పి డేకట్ల పిచ్చి లంజోకలేరు. మీరు పూకులో స్పేస్లు పెట్టుకుని నా సుల్లిలో రుద్దుంటారు కొజ్జా లంజోకలేరు. మీరు కొజ్జా కొజ్జా రెడీ అమ్మా, ఇంకా రేపు పొద్దునకి రెడీ అవ్వండి ఇంక అందరూ. అది బాయ్. సరే అయితే గుడ్ నైట్, బాయ్ బాయ్, జై హింద్. గుడ్ నైట్. నోకియా కీబోర్డ్ ఫోన్ లో పవన్ కళ్యాణ్ రికార్డ్ చేసి థియేటర్ లో వేసిన పరిగెడతాం మేము. కల్ట్ ఫ్యాన్స్. నువ్వు మళ్ళీ ఇటు పరిగెడతాడంట ఎర్రుపుక. ఒక్క నిమిషం ఆగు, ఆ సినిమా ఎంత కాదనుకున్నా FDFS ఆడుతుంది అంతేరా. FDFS ఎందుకు ఆడుతుంది, అది బాబాయ్ గురించి ఆడుతుంది అంతే. తర్వాత అది దెంగలేదురా, అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా తెలుసు. అంటే తప్పకుండా అండి, వాళ్ళని అండర్ గ్రౌండ్ లో కాదు, యాక్చువల్లీ పాతాళంలో పంపిద్దామని నా ప్లాన్. ఎందుకంటే ఒక సినిమాని ఎంత ఎరుపుకులా తీయాలో నా దగ్గర ఉన్న దర్శకుడు ప్రూవ్ చేస్తాడు. నన్ను ఎంత ఎర్రపుకుని చేయాలో ఆ దర్శకుడు నన్ను ప్రూవ్ చేస్తున్నాడు. నా దర్శకుడు ఎంత అద్భుతమైన దర్శకుడు అంటే వాడు బయటకు వచ్చి కూడా ఒరే నాకు నడుము నొప్పి లేస్తుందిరా, స్టెప్ వేయలేనురా అంటే నేను ఎలా చేస్తున్నాను నన్ను ఇమిటేట్ చేస్తున్నాడు. అంటే వాడిన అభిమానాలలో వాడిన శత్రువులలో నాకు అర్థం కావట్లేదు. ఆ సినిమాని మొట్టగుడిపోయి మాత్రం నా దర్శకుడు తప్పకుండా 100 మార్కులు వేస్తుంది. అండర్ గ్రౌండ్ లో కాదు, పాతాళంలో తెంగేస్తారు. అంటే డిస్ట్రిబ్యూటర్స్ అనే వాళ్ళు ఒట్టలు ఉంటాయి చూడండి, ఒట్టలు వణికిపోతాయి. తప్పకుండా అది చేద్దాం. భరించి నిందలు మోస్తూ దెంగులు తిన్నాడయ్యా. సింపతి సాంగ్ ఒకటి ఉంటది, పీకే కంటే ఏంటది ఆ కర్ణాటక ఆక్యుపెన్సీ ఏంటయ్యా, కళ్ళు చెదురుతున్నాయి. హలో అక్క, ఇగో స్టిక్ అక్క. చెప్పన్నా. లంచ్ పోకరమందని తిట్టింది నిన్నే కదక్క. కాదురా లంచవాడుక నీ అమ్మని తిట్టాడు. ఓకే, వాళ్ళ అమ్మకి పెళ్ళి అయిపోయాక వాళ్ళతో సెట్ కాలేదని చెప్పి డైవర్స్ ఇచ్చేసి వీళ్ళ బాబుని పెళ్లి చేసుకుంది. ఓకే, వాళ్ళ బాబుని పెళ్లి చేసుకున్నాక వీడు పుట్టింది, ఈ కొజ్జాగాడు. ఎవడికి పుట్టిందో అది ఇంకా తెలియదు. తెలిసాక ఫస్ట్ మీకే ట్విట్టర్ స్పేస్ పెట్టి ఫస్ట్ మీకే చెప్తా. వాడన్నా ఫేక్ అన్నీ చెప్పి ఫేక్ అన్నీ రుద్దుతున్నా. నేను రియల్ వే చెప్తా, రియల్ వే రుద్దుతా. వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కూడా వేస్తా రియల్. ఆడు అసలు యాక్చువల్ ట్రాన్స్జెండర్, మీకు తెలీదు. ఆడిని జాగ్రత్తగా చెక్కి ఒక రూపంలో తీసుకొచ్చారండి. అది మీకు తెలుస్తుంది. సుకుమార్ గారు తెచ్చాడు. పెట్రోల్ బంక్ లా గొంతేంద్ర, పెట్రోల్ బంక్ లా గొంతేంద్ర. తేడా కనుకుంటారా? ఒరే నేను తేడా కనుకుంటారా సామా? నా చీర పంపిస్తా, పాత చీర కట్టుకోమన్నా, కట్టుకున్న చీర ఉంది పంపిస్తా, 20,000 పెట్టి కొన్నా పంపిస్తా, కట్టుకో. గాజులు కూడా పంపిస్తా, సైజ్ చెప్పు. ముసలి లంజా కొడుక, కొంచెం పనులు చేసుకున్న పైసలు వస్తాయి కదరా నీకు. పని పడలేదు లంజోడక, లఫుట్ లంజోడక. ఎందుకు రా వాడిని దెంగుతున్నారు? వాడి గుద్దెందుకు దెంగుతున్నారు రా? వాడు వదులుతున్నాడు అసలు. వాడు గుద్ద దెంగుతుంటే వాడు వదులుతున్నాడు ఎందుకు అసలు అనవసరంగా? సారీ, హరిహర వీరమర్లు బుకింగ్స్ ఓపెన్ అయిన యూఎస్ లో కంప్లీట్ గా. కొంచెం అవి బుక్ చేసుకోండి. యశ్వంత్ నిజంగా చెప్పు, నువ్వు ఏం అన్నమే తింటావా? నువ్వు మైండ్ పని చేస్తుందా నీకు? ఏ టైంలో అసలు మ్యూట్ చేస్తున్నా? సెన్స్ ఉందా నీకు? సెన్స్ లెస్ ఫెలో. చిల్లర లంజా కొడుకు, ఈ సోది మాటలు 10 మంది ఫాలోవర్స్ కోసం పూకులో 1000 ఫాలోవర్స్ చెప్పు. 10 మంది ఫాలోవర్స్ కోసం
10 మంది ఫాలోవర్స్ వచ్చి తెప్పలేదు నాయన, నాకు అర్థం కాదు. చా 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 చా, ఇంత బతికి చివరికి 10 మంది ఫాలోవర్స్ కోసం కొద్దిగా స్పెషల్ తీసుకుంటున్నావు అంటే ఏమన్నా సామాన్యంగా నాకు అర్థం కావట్లేదు. ఐ డోంట్ లైక్ ఇట్ మ్యాన్. ప్లీజ్ రా, నీకు మళ్ళీ బ్యాక్ రా నువ్వు. అరే సామా, మళ్ళీ బ్యాక్ రా రాంబాబు ప్లీజ్. వెళ్ళిపోవచ్చుగా, ఎందుకు ఎంతసేపు తింటావు? నేనుగా ఇక నాకు అర్థం కాదు, నాకు వెళ్ళదు. నీకు నా సిగ్గు నాకు అర్థం కాదు. ఆడవాడ వాళ్ళ దగ్గర వాళ్ళ ఫ్రెండ్షిప్ చేస్తాను నేను అనుకుంటాను. పీకావు స్పేస్ లో ఉన్నప్పుడు ఏ స్పేస్ లో? స్పేస్ లో ఉన్నప్పుడు అనొచ్చు కదా, నన్ను ఎందుకు అనవసరంగా అంటున్నావు వీగో అని చెప్పి. ఇప్పుడు ఎందుకు అంటున్నావు వీడికి వచ్చి? అసలు ఇప్పుడు నిన్నేమన్నా ఆడడానికి నేను? గట్స్, ఒక్క నిమిషం, ఆడడానికి గట్స్ లేకుండా ఈడు వేరే పక్కన స్పేస్ పెట్టుకొని వీడికి వచ్చి అంటున్నావు కదా, ఇది నీ బతుకు. అసలు నేనేమన్నా చెప్పు, నాకు ఇప్పుడు నాకు అర్థం కావట్లా. నేను రికార్డింగ్ పెడతా, గుత్తమితంతా నాటకాలు తెంగితే. ఆమె అనవసరంగా వచ్చి అబ్యూజ్ చేసింది. ఎవడరా నిన్ను అనవసరంగా వచ్చి అబ్యూజ్ చేసింది? నువ్వు కాదా అటెన్షన్ కోసం ట్వీట్ వేసింది? అటెన్షన్ కోసం నేను నీ పైన అయితే వేయలేదుగా. నేను నువ్వు అటెన్షన్ కోసం వేయలేదా ట్వీట్? నేను నీ కోసం నేను నువ్వే ఇష్యూ కోసం వేసావు, నువ్వే ఇష్యూ కోసం వేసావు. నువ్వేమే పత్తి తేషాలు వేసినావు నేను చెప్పాలా? నువ్వేమేం పత్తి తేషాలు వేసావో నేను చెప్పనా? కపిల్ రాజ్ పటేల్, నువ్వేమేం పత్తి తేషాలు వేసినావు నేను కూడా చెప్పగలుగుతా. నీకు స్పేస్ లో మాట్లాడే గట్స్ లేనప్పుడు పక్కకు వచ్చి కూడా మాట్లాడొద్దు. వాళ్ళని కొజ్జా అని పిలుస్తారు కపిల్. రావే అంటే వచ్చేస్తారు అందరు, ఎందుకంటే మన వాళ్ళు వీటి కోసం కొంచెం. సో ఇష్యూ ఏంటంటే యా వరము స్పేస్ కి అని అరకే అన్న, ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ స్పీక్ చెప్పచ్చా? మీ దగ్గర స్క్రీన్ షాట్లు ఉంటాయి కదా, అందుకోసం. యా ఇట్స్ ఐ గాట్ ఆల్ ద డేటా అంత కలెక్షన్ అంతా ఉంది. సో యు గో హెడ్. అబ్జెక్షన్ ఆర్కే గారు, ప్రూఫ్ లేకుండా మీరు డాటా గీట అంటే మాత్రం కుదరదు ఇక్కడ. పోస్ట్ లో ఉన్నారు, న్యాయం జరుగుద్దండి. న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది. వరం నా ఫ్రెండ్ గా ఒకటి చెప్తున్నా, వరం నీకు వకీల్ సాబ్ అబ్జెక్షన్. ఆమె చాలా బ్యాలెన్స్డ్ గా బూతులు మాట్లాడకుండా నువ్వు విలన్ గా ప్రొజెక్ట్ అయ్యే ఛాన్స్. అవునండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 700 మంది ఉన్నప్పుడు విక్రమ్ గారు వరం గారు, మీరు బూతులు మాట్లాడినంత మాత్రాన మీరు గెలవలేరండి. పాయింట్ మాట్లాడినంత మాత్రాన గెలుస్తారు. ఓకేనా? కాప్ సతీష్ గారు, ముందు మీరు ఎఫ్ఐఆర్ కాపీ పెట్టండి. ఎందుకంటే ఇలాంటివి ఎన్నో ఫేస్ చేశారు. పాయింట్ తో కొట్టండి, పాయింట్ తో కొట్టండి. కాదు, ఇది ఫస్ట్ టైం కాదు, ఇంతకు ముందు కూడా ఇలానే ఇవిడ ఏమి లోపలికి. ఒక్క నిమిషం ఆగండి. ఇంతకు ముందు కూడా ఇలాగే స్పేసెస్ పెట్టింది, ఇంతకు ముందు ఇలాగే స్పేసెస్ పెట్టింది అంటే నువ్వేం నాటకాలు పడలేదా? అది ఏం నాటకాలు పడినారో చెప్పాలి కదా, ప్రూఫ్. వరం గారు, మీరు బోన్ లో నిలబడ్డప్పుడు ప్రూఫ్ తో మాట్లాడాలి. పోయాడు. ఒక్క నిమిషం సతీష్. ఏమైందంటే లహరి స్పేస్ పెట్టుకుంటే వరం వెళ్ళింది, మ్యూచువల్స్ వచ్చారని. సో లహరి స్పేస్ లో వరం వెళ్ళగానే వరంని రిమూవ్ చేసేసింది. వరం రిమూవ్ చేస్తే వరం ఆంటీ ఏదో సమ్ ట్వీట్ వేసింది లహరికి, దాని గురించి ఈ జాలీ ఆంటీకి పని పాట లేదు అని సమ్ ట్వీట్ వేసింది. సో జాలీ ఆంటీ నా ట్వీట్ అని ఎందుకు వేసావు అని చెప్పేసి ఈ వరం ఇప్పుడు ఈ స్పేస్ పెట్టి ఇది రావే ఈ డాష్ డాష్ అని చెప్పేసి లహరి పెట్టింది. దట్ ఈస్ ద కాంటెక్స్ట్. ఇప్పుడు స్పేస్ ఇది రన్ అవుతుంది. యా గో హెడ్. యా ఆడపడుచు నీకు ఎందుకు మూసుకుంటు అక్కడ. యా వచ్చి మీరు చావండి, అది ఆలంజా G3 దాని బతుకులు నాకు చెప్పు. See who you are supporting. First you have supported Lohit Reddy, now you are supporting Kapil, then you will support a rapist too. What can I expect from a person who supports Pakistan? No, you have been listening to him or her from long back, the kind of language. Let's say they and them. చుట్టుపక్కల ఫ్రెండ్స్. Yeah, they and them, but కాదండి, అదే దే అండ్ దెమ్. యా కరెక్టే. బట్ నేను చెప్తున్నా, ప్రొనౌన్స్ పక్కన పెడితే మనం వీ నెవర్ కేమ్ అక్రాస్ కదా. దిస్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. ట్విట్టర్ మొత్తానికి ఆమె ఒక నమూనా, నేనైతే ఇక్కడ చూలా. సో కాదండి, అదొక్కటి చాలు కదా మీకు. ఒకళ్ళు బయట పెట్టాలి కదండి, అందరినీ అబ్యూజ్ చేస్తుంది జనరలైజ్ చేసి. ఎవరో ఒకళ్ళు ఏదో బయట పెట్టాలి కదా, ఆమె చేసే ఫ్రాడ్ కూడా. ఒకళ్ళు జనరలైజ్ లేదు, చేస్తుంది బయటకు వచ్చింది ఆల్రెడీ. మీరు ఆర్టీఎల్ వాయిస్ అందరినీ. మీరు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఓట్లు పోగొట్టుకుంటున్నాడు, కమ్యూనిటీలను దూరం చేస్తున్నాడని మాట్లాడుతున్నారు మీరు. ఆయనకు తెలుసు ఏం చేస్తున్నాడు, ఆయనకు బాగా తెలుసు. మీరు కొంచెం అన్ని అదుపులో పెట్టుకొని కాస్త పార్టీ కోసం పని చేసేది ఉంటే చేయండి, లేదంటే మూవీస్ గురించి కోసమే ఫైట్ చేస్తామంటే చేయండి. కానీ మూవీస్ గురించి ఫైట్ చేసే చోట పాలిటిక్స్ తేవద్దండి, దయచేసి చెప్తున్నా. పాలిటిక్స్ కి మూవీస్ కి లింక్ చేయకండి. ఈ విషయంలో మాత్రమే నేను చాలా సీరియస్ గా ఉన్నా ఈ విషయంలో. అంటే అదే స్పేస్ లో హోస్ట్ ఆదిపూడన్న గురించి కూడా వాగారు కొంతమంది ఎదవలు. అరే సన్నాసులారా, 99% మనం ఉన్నాం చూసారా. మనము ఆయన కాలు గోటు ఉంది చూడు, కాలు గోటు మీద బొచ్చుంది చూడు, దానికి కూడా సమానం కాదు. ఆయన ఈ పార్టీ కోసమేరా పర్సనల్ లైఫ్ లో చాలా 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 నష్టపోయినా కానీ ఏ రోజు పార్టీకి ఇంకా ఎక్కువ పని చేశాడు కానీ పార్టీ గురించి ఎక్కడ కించిత్
.1% కూడా ఎక్కడ మాట్లాడలే. మధ్యలో గొడవలు జరిగితే మాలాంటి వాళ్ళకి కూడా చెప్పాడు అది కూడా ఫోన్ చేసి, మనకి పవన్ కళ్యాణ్ చివరి అవకాశం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని జాగ్రత్త, మీ పర్సనల్ ఈగోలు ఉంటే మడిచి ఇంట్లో పెట్టండి, లేకపోతే మీరు పార్టీకి దూరంగా బతకండి, మీరు మాత్రం పవన్ కళ్యాణ్ ఈ సభ ఓన్లీ లాస్ట్ ఆప్షన్ అనేసి ఆదిపూడి అన్న చెప్పాడు. ఈయన గొప్పతనం చెప్తారు. మీరు వేరే స్పేస్ లో మాట్లాడారు కదా, చెప్తా. ఎమ్మెల్యే పక్కన ఎంత క్లోజ్ ఉన్నా గానీ కనీసం 10 పైసలు ఫేవర్ తీసుకోడు. ఏది ఎమ్మెల్యే కళ్యాణ్ బాబు తీసుకెళ్ళాలని చూడక నిన్నే దెంగుతాను చూడక నీకు తగమట్ట, నేను ఎత్తినమట్ట, నీ వెనకెళ్ళమట్ట, నీ సులకాలమట్ట, నీకు తగమట్ట, నీ పూకలమట్ట లంచ కొడక.